నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఓటు వేయగానే మన పని అయిపోయినట్టేనా? కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు అసలు ఏం చేయాలి? నియోజకవర్గానికి ఏం చేయాలి? ఎంపీ నిధులు, ఎమ్మెల్యే నిధులు ఎలా వాడాలి? అసలు ఎంపీలతో, ఎమ్మెల్యేలతో మనం ఎలాంటి పనులు చేసుకోవచ్చు? నియోజకవర్గం గురించి ఓటర్లకి ఎంతవరకు తెలుసు? ఒకవేళ మనకు ఏదైనా పని కావాలంటే ఎవరిని కలవాలి, ఎలా చేసుకోవాలి? ఇలాంటి మొత్తం విషయాల గురించి తెలిపే ప్రోగ్రామే నో యువర్ కాన్స్టిట్యున్సీ. నాతో పాటు ఉదయ్ ఉన్నారు. దీనికి సంబంధించిన విషయాలు తనని అడిగి తెలుసుకుందాం. అసలు కాన్స్టిట్యున్సీ అంటే ఏంటి, దానికి ఎలా ఉంటుంది, దాని స్ట్రక్చర్ అసలు ఎట్లా ఉంటుంది? సో కాన్స్టిట్యున్సీ అనేది ఒక స్ట్రక్చర్ని మనము తీసుకున్న తర్వాత దాంట్లో సెట్ ఆఫ్ పీపుల్ని అంటే ఏరియాస్ వైడ్గా మనం డివైడ్ చేసుకుంటాం. ఆ ఏరియాలో తను రెసిడెంట్గా ఉండి తనకి ఓటు హక్కు వస్తే ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్కి వెళ్ళి ఓట్ వేయచ్చు. సో కాన్స్టిట్యున్సీ అనేది ఒక బ్యారిగేడ్, ఒక బార్డర్ లాగా మనం గీసుకుని సెగ్రిగేట్ చేసుకుంటాం, మనం స్టేట్ని ఫామ్ చేసుకుంటాం. సో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ వేరు, ఎంపీ కాన్స్టిట్యున్సీ వేరు ఉంటుంది. ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండే అవకాశం ఉంది? ఎన్ని ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్? సో బేసిక్గా మనం చూసుకుంటే ఓట్ వేసే ప్రతి ఓటర్ కూడా రెండు కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. ఒకటి ఎంపీ కాన్స్టిట్యున్సీ, ఇంకోటి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ. ఒక ఎంపీ కింద 7 నుంచి 9 దాకా ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. ఒక ఎమ్మెల్యే కింద మళ్ళీ సపరేట్గా డివిజన్ వైజ్గా కార్పొరేటర్స్ ఉంటారు. సో మళ్ళీ ఈ కార్పొరేటర్స్ అందరూ కూడా మేయర్కి రిపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఈ స్ట్రక్చర్, ఈ ట్రీ స్ట్రక్చర్ చూసుకుంటే ఫస్ట్ ఎంపీ కాన్స్టిట్యున్సీ, దాంట్లో 7 నుంచి 9 మంది దాకా ఎమ్మెల్యేలు, దాని తర్వాత ఎమ్మెల్యే కింద కార్పొరేటర్లు, ఇలా మన ట్రీ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే ఎంపీ విధులు ఏంటి, ఎలా పనిచేయాలి, ఎమ్మెల్యే ఎలా పనిచేస్తారు, ఎలా? సో బేసిక్గా వీళ్ళ విధులు ఏంటి అని తెలుసుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఎంపీ సెక్టర్లోకి వచ్చేసి, ఎమ్మెల్యే సెక్టర్లోకి వచ్చేసి మళ్ళీ టూ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఎంపీకి వచ్చేసి లోక్సభ, రాజ్యసభ, మళ్ళీ ఎమ్మెల్యేకి వచ్చేసి కూడా లోవర్ హౌస్, అప్పర్ హౌస్ అని ఉంటుంది. సో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. సో ఒక ఎంపీ తను ఏంటంటే తన కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ ఎన్నైతే వస్తాయో దాంట్లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ టేక్ కేర్ చేయాల్సిన ఇష్యూస్ ఉన్నాయో వాటిని ఆ ప్రజలను రిప్రజెంట్ చేస్తూ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సెషన్స్లో వెళ్ళి ఫైట్ చేసి వాళ్ళకి ఆ నిధులు తెచ్చుకుని ఆ నిధుల ద్వారా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైల్వే స్టేషన్స్ లేవు, ఇనఫ్ రైల్వే స్టేషన్స్ లేవు, లేదా మన చుట్టుపక్కల ఉన్న హైవేస్ కరెక్ట్గా లేవు, ఇంకా మోర్ హైవేస్ రావాలి, ఇంకా రోడ్ డెవలప్మెంట్స్ కావాలి, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇంకా ప్రొడ్యూస్ కావాలి మన స్టేట్లో, దానికి ఫైట్ చేయడానికి ఎంపీ ఉంటాడు. దాని తర్వాత ఎమ్మెల్యే వచ్చేసి ఏంటంటే యాజ్ టోల్డ్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఇద్దరు ఉంటారు. సో ఎమ్మెల్యే ఏంటంటే తన కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్తోని ఆ కాన్స్టిట్యున్సీని ఇట్లా డెవలప్ చేసుకోవాలి, వచ్చే ఫండ్స్ సరిపోతాయా, ఇంకా ఫండ్స్ కావాలా, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఏంటని ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన అసెంబ్లీ సభల్లో తన కాన్స్టిట్యున్సీలో ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చి గవర్నమెంట్ ముందు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఓటేసిన ప్రజలు తమకు ఏదైనా పనులు కావాలనుకోండి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, ఎంపీ, అసలు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అంటే ఒక కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కాకుండా కార్పొరేటర్లు వీళ్ళు ఇట్లా ఉంటారు కదా, స్ట్రక్చర్ గురించి అంతా ఒకసారి చెప్పండి, ఎట్లా ఉంటుంది? ఓకే, సో ఫస్ట్ ఒక ఓటరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే తనకున్న ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఎంపీ ఇస్తాడా, ఎమ్మెల్యే ఇస్తాడా, కార్పొరేటర్ ఇస్తాడా, అది మనం సెగ్రిగేట్ చేసుకుంటే ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఉండండి, మంచినీళ్ళు రావట్లేదు, వీధి కుక్కల పెడుతుంది, ఇప్పుడు అట్లాంటి వాడి దగ్గర ఎవరికి వెళ్ళాలి? మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే ఇది వస్తా అంటారు కానీ రారు వాళ్ళు, పెద్ద ఇష్యూ ఉంటుంది. సో మీరు ఎగ్జాంపుల్గా ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ తీసుకుంటే వాళ్ళు ఒక గుడ్ ఇనిషియేటివ్ తీసుకున్నారు కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. అది ఏంటంటే జిహెచ్ఎంసీ యాప్ అనేది ఒకటి ఉంది వాళ్ళది. అది మనం జనరల్గా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓవర్ఫ్లో డ్రైనేజ్ ఉంది, వాళ్ళు స్పెసిఫిక్గా ఆఫీస్కి వెళ్ళి అక్కడ లెటర్స్ రాసి వెయిట్ చేసి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అక్కడ కంప్లైంట్ రేజ్ చేసి వాళ్ళ ఫోటో కూడా అప్లోడ్ చేసే ఆప్షన్ ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే 24 hours టైంలో మీకు రిప్లై బ్యాక్ రావాలి. సో మేము ఈ ప్రాబ్లం చూస్తున్నాము, లేదా అయిపోయింది ఈ ప్రాబ్లం ఫిక్స్ చేసామని చెప్పి మీకు రిప్లై రావాలి. ఒకవేళ 24 hours రాకపోతే అది నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆఫీసర్ అంటే తన పై ఆఫీసర్కి అది కంప్లైంట్ లాగా వెళ్తుంది అనమాట. దీనికి ఎమ్మెల్యేకి, ఎంపీకి ఏం సంబంధం? సో బేసిక్ ఏంటంటే ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మనని రిప్రజెంట్ చేస్తాడు, కానీ మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కానీ లేకపోతే మనం వెళ్ళి ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి వాళ్ళకి అంత టైం కూడా ఉండదు. అంటే షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో వాళ్ళు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎన్నో చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే బేసిక్గా ఒక ఎంపీకి కానీ ఎమ్మెల్యేకి కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ అండ్ ఎంపీ క్వార్టర్స్ ఉంటాయి. ఆ క్వార్టర్స్లో వాళ్ళ ఆఫీసెస్ ఉంటాయి. ఆఫీసెస్లో స్పెసిఫిక్గా 2 PAలు ఉంటారనమాట ఈ పబ్లిక్ కంప్లైంట్స్ తీసుకోవడానికి. అది కాకుండా ఎంపీ కింద ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్యే కింద కార్పొరేటర్స్ ఉంటాడు. కార్పొరేటర్స్ పని ఏంటంటే డివిజన్ వైజ్గా వాళ్ళు ప్రతిరోజు కూడా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని కనుక్కుని ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి జిహెచ్ఎంసీతో వాళ్ళు ఫైట్ చేసి చేయాలి. సో ఈ ప్రాసెస్ అనేది మనం స్ట్రక్చర్ ప్రాసెస్ అంటారు. ఇది ఇలా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మీకు ఇనిషియల్ ప్రాసెస్ వచ్చినప్పుడు హైరార్కీ లెవెల్ ఉంటుంది. డైరెక్ట్ ఎమ్మెల్యే దగ్గరకు, ఎంపీ దగ్గరికి వెళ్ళిపోకుండా
మీకు ఇమీడియట్ రెస్పాన్స్ ఇచ్చేది కార్పొరేటర్ అండ్ జిహెచ్ఎంసీ. ఒకవేళ హైదరాబాద్ తీసుకుంటే వాళ్ళు ఫెయిల్ అవుతే మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు. ఎమ్మెల్యే కూడా ఫెయిల్ అవుతే ఎమ్మెల్యే కూడా చేయలేరు, నా పరిధిలో లేదు నేను చేయలేను అంటే కనుక మీరు నెక్స్ట్ ఎంపీని అప్రోచ్ అవుతారు. అయితే ఇప్పుడు వీళ్ళకి నిధులు కేటాయిస్తారు కదా, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నిధులు ఉంటాయి. వాటిని వాళ్ళు ఎట్లా యూజ్ చేస్తారు? అసలు డైరెక్ట్ వాళ్ళకి వచ్చేస్తాయి ఆ నిధులు, వాళ్ళు యూజ్ చేసేటట్టు ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతాయంటే ఆ నిధులు వాడలేదు మళ్ళీ వెనక్కిపోయాయని కూడా వింటుంటాం మనం. అవును. సో మనం ఇక్కడ కూడా చూసుకుంటే ఎప్పుడు కూడా ఫండ్స్ అనేవి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ డైరెక్ట్గా రావు. మనం ఫస్ట్ చూసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఫండ్స్ ఎంత వస్తాయి. ఒక ఎంపీకి రాజ్యసభ కానీ లోక్సభ కానీ 5 crores ఈచ్ పర్సన్ ఎవ్రీ ఇయర్. అంటే 5 సంవత్సరాలు ఎంపీ లోక్సభ, 6 సంవత్సరాలు ఎంపీ రాజ్యసభ, 25 crores 30 crores దాకా వీళ్ళకి ఫండ్ ఉంటుంది. అలాగే ఎమ్మెల్యేకి వచ్చేసి కూడా స్టేట్ ఆఫ్ తెలంగాణలో అయితే ఇప్పుడు 5 crores బడ్జెట్ ఉంది ఎవ్రీ ఇయర్. 5 crores నియోజకవర్గం బాగా కొరకు చేయాలి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫండ్స్ అనేవి డైరెక్ట్గా వీళ్ళకి రావు, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వెళ్తాయి. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వెళ్ళినప్పుడు అంటే ఈ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రాబ్లమ్స్లో ఒక 15% ప్రాబ్లమ్స్ని ఒక డాక్యుమెంట్ చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి సబ్మిట్ చేయాలి. అంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటి ఫస్ట్ మీరు వచ్చే ఫండ్స్తోని మీరు ఇష్యూ క్లియర్ చేయాలి అన్నట్టు 15% ఆఫ్ ఫండ్స్ చూపించాలి. అది కాకుండా అడిషనల్గా 7.5% ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళ అసెట్స్ పెంచడానికి సంబంధించిన విధంగా కూడా వీళ్ళు ఒక ప్లాన్ ఇవ్వాలి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి. ఈ ప్లాన్ ఇవ్వడానికి కూడా వీళ్ళకి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. మార్చ్ లోపు వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ లేట్ చేస్తే ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏం చేస్తారంటే ఆ ఫండ్స్ని రివర్ట్ బ్యాక్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్కి అండ్ స్టేట్ గవర్నమెంట్ రివర్ట్ బ్యాక్ అయిపోతాయి అనమాట. అంటే డెవలప్మెంట్కి అయితే ఏం రాలేదు మా దగ్గరికి, క్వైరీస్ ఏం రాలేదు, ఇష్యూస్ ఏం రాలేదు, సో ఫండ్స్ అవసరం లేదని మేము రిటర్న్ పంపించేస్తున్నాం అని అంటారు. సో అలా ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి వస్తాయి, వీళ్ళ ఫండ్స్ వస్తాయి. మరి మా కామన్ పీపుల్ ఇప్పుడు ఆ ఫండ్స్ యాక్సెస్ చేయాలనుకోండి, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఇంకేదైనా ఉంటుంది, అది ఎట్లా? సో కామన్ పీపుల్ అనే వారు ఈ ఫండ్స్ని డైరెక్ట్ యాక్సెస్ చేయలేరు. ఈ ఫండ్స్ అనేవి మళ్ళీ సెగ్రిగేట్ అయ్యి ఇప్పుడు జిహెచ్ఎంసీలోకి వెళ్తే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ హెల్త్ కేర్ తీసుకోండి. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ అని ఒకటి ఉంటుంది. అక్కడ ఏం చేస్తారంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, పూర్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు, వాళ్ళకి హాస్పిటల్స్కి వెళ్ళి బిల్స్ కట్టేంత లేదు. సో ఈ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఈ ప్రెగ్నెన్సీ కిట్స్ కానీ లేకపోతే మదర్కి అండ్ బేబీకి సంబంధించిన కిట్స్ కానీ అవన్నీ మెడిసిన్స్ కానీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఉంటాయి అనమాట. సో ఈ ఫండ్స్ నుంచి మందులు కొని ఇక్కడ పెడతారు, పబ్లిక్ ఫ్రీగా వెళ్ళి అవి తీసుకోవచ్చు అనమాట. అట్లా ఉంటుంది తప్పితే అట్లా ఉంటుంది. ఇప్పుడు యూత్ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఒక పర్సన్ యూత్ ఉన్నాడు, తన క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్, తనకి మంచి టాలెంట్ ఉంది. సో తను ఏంటంటే లెటర్ రాసుకుంటారు, ఎమ్మెల్యేకో కార్పొరేట్ లెటర్ రాసుకుని దాని ద్వారా స్పోర్ట్స్ కిట్ రావడము అవన్నీ వస్తాయి. ఎంపీ నిధుల నుంచి వచ్చాయి, ఎమ్మెల్యే నిధుల నుంచి వచ్చాయి. సో ఫండ్స్ డైరెక్ట్ గా క్యాష్ రూపంలో పబ్లిక్ ఎప్పుడు రావు, ఇన్ ప్రాసెస్ ఆఫ్ అసెట్స్ లోనే వస్తుంది. కాకపోతే ఒక కామన్ మ్యాన్కి ఉన్న బిగ్గెస్ట్ పవర్ అండ్ వెపన్ ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు ఆర్టీఐకి రాసి అసలు ఎన్ని ఫండ్స్ వచ్చినాయి ఇప్పటివరకు, ఏ ప్రాజెక్ట్స్కి ఎంతెంత వాడారని ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఆర్టీఐ నుంచి లీగల్గా తీసుకుని చూడొచ్చు. తద్వారా మీకు తెలిసేది ఏంటంటే ఒక ఎమ్మెల్యేకి వచ్చిన ఫండ్స్ ఇప్పటివరకు ఎంత వచ్చినాయి, ఎంపీకి ఎంత వచ్చినాయి, ఎంత ఖర్చు పెట్టారనేది కూడా ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ఎలక్షన్కి బాగా పనిచేస్తున్నా లేదని కూడా డిసైడ్ అవ్వచ్చు. ఓటు వేసే ముందు అసలు ఏం చూసుకోవాలి, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ? ఓకే, సో ఇప్పుడు ఈ ఈవెంట్లో మొత్తం మనం స్ట్రక్చర్ అంతా తెలుసుకున్నాము, ఏది ఎట్లా వర్క్ అవుతుందని. ఒక ఓటర్, ఇండివిజువల్ ఓటర్, కామన్ మ్యాన్, ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఓట్ వేసేటప్పుడు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే క్యాండిడేట్ స్ట్రక్చర్ ఎట్లుంది. క్యాండిడేట్ స్ట్రక్చర్లో ఏమొస్తుంది అంటే మనకి క్యాండిడేట్ది డేటా ఎట్లా ఉంది అంటే తన పొలిటికల్ జర్నీ ఎంత ఉంది, తన మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా లేవా, సో తన కేపబిలిటీస్ ఏంటి, తన డిసబిలిటీస్ ఏంటి, అబిలిటీస్ ఏంటి, ఇవన్నీ మనం అనలైజ్ చేసుకుని తిను ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కి వర్క్ చేయగలుగుతాడా లేదా, ఆ కెపాసిటీ ఉందా లేదా అని మనం అనలైజ్ చేసుకుని దాని ప్రకారంగా ఎవరు చేయగలుగుతారో వాళ్ళకి ఓటేయడం ఉత్తమం. ఓటు వేయగానే మన పని అయిపోలేదు. పౌరులుగా ఇప్పటి నుంచే మన అసలు బాధ్యత మొదలైంది. మనం ఎంచుకున్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ సక్రమంగా పని చేయించేలా చేసే బాధ్యత కూడా మనదే. మంచి వాళ్ళని ఎన్నుకున్న మంచి పనులు చేయించేలా చేయాల్సిన బాధ్యత మనదే. సో వాళ్ళు ఏ పని చేస్తున్నారు, ఎలా నిధులు ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడం నేటి రోజుల్లో చాలా ఈజీ. వాటి మీద ఓ కన్నేసి ఉంచండి. మీరెంచుకున్న నాయకుడు మీకు సరిగ్గా పని చేసేలా చేయించుకోండి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.